మన టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే డే వన్ రికార్డ్స్ ఓవరాల్గా ఎంత వచ్చాయో లెక్క పెట్టుకోవడంతో పాటు పర్టికులర్గా నైజాం ఏరియాలో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుంటాం. ఎందుకంటే ఆంధ్ర సీడెడ్ నైజాం టెరిటరీస్లో ఓన్లీ నైజాం నుంచి ఎక్కువ రెవెన్యూని గెయిన్ చేయొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ ఒక్క నైజాం ఏరియాలోనే ఒక మీడియం రేంజ్ సినిమా హిట్ అయితే ఎంత కలెక్ట్ చేస్తుందో ఆ టోటల్ అమౌంట్ని 40 కోట్ల షేర్ని నైజాంలోనే రాబట్టింది. అండ్ ఇదే కాదు, 2022లో రిలీజ్ అయిన త్రిబుల్-ఆర్ నైజాం ఏరియాలో 100 కోట్ల షేర్ని గెయిన్ చేసిందంటేనే ఆ ఏరియా సినిమాల నుంచి రెవెన్యూ జనరేట్ చేయడానికి మెయిన్ పిల్లర్ అని చెప్పచ్చు. మరి అలాంటి నైజాం ఏరియాలో పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు ఈ స్టార్ హీరోస్ తమ సినిమాలతో నైజాం ఏరియాని రూల్ చేసి ఎక్కువ సార్లు హైయెస్ట్ డే వన్ ఆల్ టైమ్ రికార్డ్స్ కొట్టిన ఆ స్టార్ హీరో ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో షార్ట్ అండ్ స్వీట్గా అసలు నైజాం ఏరియాకే తోపు హీరో ఎవరో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. పర్టికులర్గా నైజాం ఏరియాలో డే వన్ ఆల్ టైమ్ రికార్డ్ని ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ డే టాక్తో సంబంధం లేకుండా క్రౌడ్ని థియేటర్స్కి పుల్ ఆఫ్ చేసేది స్టార్ పవర్. బట్ ఆ సినిమా లాంగ్ రన్లో సర్వైవ్ అవ్వాలంటే కంటెంట్ మ్యాటర్స్. సో రిజల్ట్ అనేది మన చేతుల్లో ఉండదు కాబట్టి ఓన్లీ వాళ్ళ స్టార్ ఇమేజ్తో నైజాం ఏరియాలో డే వన్ హైయెస్ట్ రికార్డ్స్ కొట్టిన హీరో ఎవరో తెలుసుకుంటే ఆబ్వియస్గా నైజాం కా బాప్ ఎవరో అర్థమవుతుంది. అండ్ ఆ హీరో సినిమా గురించి నైజాం ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఎంత యాంటిసిపేట్ చేస్తున్నారో ఈ డే వన్ కలెక్షన్ చూస్తే అర్థమవుతుంది. అండ్ ఆ బేసిస్లో హూ ఇస్ ద రియల్ నైజాం రూలర్ ఎవరో తెలుసుకుందాం. సో కమింగ్ టు ది పాయింట్, 2007 ముందు వరకు మ్యాక్సిమం నైజాం డే వన్ రికార్డ్స్ అన్ని చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారి పేరు మీద ఉండేవి. అండ్ 2007లో పోక్రి అండ్ నెమదంగా కూడా రిలీజ్ అయ్యాయి. బట్ అవి డే వన్ కన్నా కూడా స్ట్రాంగ్ కంటెంట్తో లాంగ్ రన్లో బాగా సక్సెస్ అయ్యాయి. అండ్ ఆ టైంలో చిరంజీవి గారు ఏపీ తెలంగాణకే అన్డిస్ప్యూటెడ్ కింగ్. సో వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్ నైజాం ఏరియాలో డే వన్ కొట్టింది మాత్రం 2008లో వచ్చిన పవన్ కళ్యాణ్ గారి జల్సా. ఈ మూవీ 1.85 crores ఓన్లీ నైజాంలో ఆల్ టైమ్ డే వన్ హైయెస్ట్ రికార్డ్ కొట్టింది. అండ్ నెక్స్ట్ ఇయర్ 2009లో వచ్చిన రామ్ చరణ్ గారి మగధీర 1.86 crore కళ్యాణ్ గారి జల్సాని క్రాస్ చేసింది. మళ్ళీ అగైన్ పవన్ కళ్యాణ్ గారు 2010లో రిలీజ్ అయిన కొమరంపులి మూవీతో మగధీర నైజాం డే వన్ని క్రాస్ చేసి 1.88 crores టార్గెట్ని ముందుంచింది. అండ్ నెక్స్ట్ 2011లో మహేష్ బాబు గారి దూకుడు 1.93 crores కొమరంపులిని క్రాస్ చేసింది. బట్ దూకుడు మూవీని కొట్టింది మాత్రం 2011లో వచ్చిన ఎన్టీఆర్ గారి ఊసరవెల్లి. ఇది 1.97 crores కలెక్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ 2012లో మహేష్ బాబు గారి బిజినెస్ మ్యాన్ 2.26 crore ఊసరవెల్లిని క్రాస్ చేస్తే అదే 2012లో వచ్చిన పవన్ కళ్యాణ్ గారి కెమెరామెన్ గంగతో రాంబాబు 3.15 crore బిజినెస్ మ్యాన్ని ఓవర్కమ్ చేసింది. అగైన్ నెక్స్ట్ ఎవ్వరికి ఛాన్స్ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారు తన రికార్డ్ని తనే క్రాస్ చేసి 2013 అత్తారింటికి దారేది మూవీ 3.28 crores కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీని బీట్ చేసింది. దెన్ అగైన్ 2014లో మహేష్ బాబు గారు ఆగడ మూవీ 3.45 crore అత్తారింటి దారేదిని బీట్అవుట్ చేసింది. ఇంకా 2015లో వచ్చిన ప్రభాస్ గారి బాహుబలి 1 అప్పటి వరకు ఉన్న అత్తారింటి దారేది నైజాం డే వన్ రికార్డ్ని హ్యూజ్ మార్జిన్తో క్రాస్ చేసి ఎవరూ క్రాస్ చేయలేని విధంగా 6.28 crores టార్గెట్ని ముందుంచింది. మళ్ళీ ఈ రికార్డ్ని 2 ఏళ్ల వరకు ఏ హీరో కూడా టచ్ చేయలేదు. దెన్ అగైన్ ప్రభాస్ గారే బాహుబలి 2 8.89 crores ఈ బాహుబలి 1 రికార్డ్ని క్రాస్ చేశారు. మళ్ళీ ఈ రికార్డ్ని బ్రేక్ చేయడానికి ఇంకో 2 years పట్టింది. చివరికి ప్రభాస్ గారే సాహో మూవీతో నైజాం డే వన్ 9.41 crores కలెక్ట్ చేసి బాహుబలి 2 మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ని చెరిపేశారు. మరి ప్రభాస్ గారు సెట్ చేసిన బెంచ్ మార్క్ని క్రాస్ చేయడానికి మళ్ళీ 2 ఏళ్లు పట్టింది. మరి దాన్ని క్రాస్ చేసిన హీరో ఎవరో తెలుసా? 2021లో రిలీజ్ అయిన అల్లు అర్జున్ గారి పుష్ప ద రైజ్. ఈ మూవీ 11.44 crores కలెక్ట్ చేసి ప్రభాస్ గారి సాహోను దాటేసింది. మళ్ళీ ఈ రికార్డ్ని ఫేడ్ అవుట్ చేయడానికి పెద్ద గ్యాప్ కూడా ఏం రాలేదు. జస్ట్ 3 monthsలో పవన్ కళ్యాణ్ గారు ఒక రీమేక్ ఫిలిం భీమనాయక్తో పుష్ప 1ని క్రాస్ చేసి 11.85 crores కలెక్ట్ చేసి నైజాం ఆల్ టైమ్ హైయెస్ట్ డే వన్ రికార్డు పెట్టారు. ఇంకా ఈ రికార్డు కూడా వితిన్ 1 monthలో క్రాస్ అయిపోయింది. అది ఎన్టీఆర్ గారు అండ్ రామ్ చరణ్ గారు నటించిన త్రిబుల్-ఆర్తో. ఈ త్రిబుల్-ఆర్ ఫస్ట్ డే నైజాంలో 23.35 crores కలెక్ట్ చేసి ఇంకా దీన్ని ఎవ్వరూ బీట్ చేయలేనన్నట్టు ఒక హై వాల్యూ టార్గెట్గా పెట్టేసింది. ఇంకేది చూసి ఇప్పట్లో దీన్ని కొట్టేవాడే లేడనుకున్నా నేను. బట్ 2023లో వచ్చిన ప్రభాస్ గారి సలార్ పార్ట్ 1 22.55 crores కలెక్ట్ చేసి జస్ట్ 80 lakhs డిఫరెన్స్తో త్రిబుల్-ఆర్ వెనకుండిపోయింది. సో ఇప్పుడు వచ్చే సినిమాలు త్రిబుల్-ఆర్ని దాటాలంటే ముందు సలార్ని దాటాలి. అయితే ఒక రీజనల్ ఫిలిం భీమనాయక్ కలెక్ట్ చేసిన 11.85 crores తర్వాత మహేష్ బాబు గారి సర్కార్ వారు పాట 12.24 crores అండ్ గుంటూరు కారం 16.45 crores కలెక్ట్ చేసి రీజనల్ ఫిలిమ్స్తో నైజాం డే వన్ హ్యూజ్ రికార్డ్స్ని సెట్ చేశాయి. సో ఇలా 2008 నుంచి 2023 వరకు నైజాం ఏరియాలో డే వన్ ఆల్ టైమ్ రికార్డ్ని ఎక్కువసార్లు క్రాస్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. అండ్ నా ఒపీనియన్లో పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు ఇలా ప్రెజెంట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్లో నైజాంలో ఎక్కువ క్రౌడ్ పుల్లింగ్ స్టామినా ముందు నుంచి పొటెన్షియల్గా ఉన్నది మాత్రం పవన్ కళ్యాణ్ గారు అండ్ మహేష్ బాబు గారికే.
బట్ బాహుబలి నుంచి ప్రభాస్ గారు నైజాం టెరిటరీలో ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయారు. ప్రజెంట్ వీరు ముగ్గురు నైజాం ఏరియాని రూల్ చేస్తున్నారు. అలానే అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు తక్కువేం కాదు. అల్లు అర్జున్ గారు లాంగ్ రన్లో తోపు అయితే, రామ్ చరణ్ గారు ఏపీ తెలంగాణలో ఎక్కడైనా బెంచ్ మార్క్ సెట్ చేసే స్టామినా ఉంది. ఇంక ఎన్టీఆర్ గారి గురించి పెద్దగా చెప్పక్కర్లేదు, సీడెడ్ ఏరియాకే రాజు ఆయన. ఫైనల్గా నైజాం డే 1 ఆల్ టైమ్ హైయెస్ట్ రికార్డ్ కొట్టింది అల్లు అర్జున్ గారు 1 సినిమాతో, ఎన్టీఆర్ గారు 2, రామ్ చరణ్ గారు 2, ప్రభాస్ గారు 3, మహేష్ బాబు గారు 3, పవన్ కళ్యాణ్ గారు 5. సో త్రిబులర్ సెట్ చేసిన 23 crore నైజాం డే 1 రికార్డ్ని అప్కమింగ్ రాబోతున్న మన స్టార్ హీరో మూవీస్లో ఏ మూవీ క్రాస్ చేస్తుందో మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ గైస్. నైజాం కా బాప్, నైజాం కా తోప్, నైజాం కా కింగ్ ఇలాంటి ట్యాగ్లన్నీ ఈ 6 స్టార్ హీరోస్లో ఎవరికి దక్కుతాయో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఈ వీడియోపై మీ ఒపీనియన్ని, నెక్స్ట్ సీరియడ్ ఏరియా గురించి కూడా తెలుసుకోవాలంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.